శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం ధ్యాన యోగంలోని 41వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజయతే. భావం: యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. ఈ శ్లోక వివరణ: యోగభ్రష్టుడు అయినవాడు అంటే యోగం చేసే తరుణంలో మనస్సు చంచలంగా వెళ్ళి చివరి దశలో మనస్సు ఆగక యోగం ఆపినవాడు ముందు పుణ్యలోకాలను పొందుతారు. పుణ్యలోకాలలో చాలా కాలం నివసించిన తరువాత మరుజన్మలో శుచిమంతులు శ్రీమంతులు వారి గృహములలో జన్మిస్తారు. అంటే మంచి జన్మ లభిస్తుంది. మంచి ప్రయత్నం చేసేవాడికి, యోగం చెయ్యాలి అని ప్రయత్నించేవాడికి ఎప్పుడూ ఈశ్వరుడు నష్టం కలిగించెడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను.